వెల్కమ్ టు థింక్చాంప్. సో ఈరోజు మనం ఈ వీడియోలో ఒక Django ఫ్రేమ్వర్క్ని మనం యూస్ చేయాలి అన్నప్పుడు ఖచ్చితంగా మనకు కావాల్సిన రిక్వైర్డ్ టూల్స్ ఏంటి అండ్ రిక్వైర్డ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ ఏంటి, దాని ప్రొసీజర్ ఎలా ఉంటుందో ఈ వీడియోలో మనం చూడబోతున్నాం. ఫస్ట్ మనం ఒక Django ఫ్రేమ్వర్క్ని బ్యాక్ అండ్ పర్పస్గా యూస్ చేయాలన్నప్పుడు ఖచ్చితంగా మన లోకల్ మిషన్లో ఫస్ట్ ఉండాల్సిన థింగ్ పైథాన్. సో ఈ పైథాన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఉండాలన్నమాట. ఒకవేళ ఆల్రెడీ మీ సిస్టమ్లో పైథాన్ కరెంట్ వర్షన్ కానీ ఉంటే ట్రై టు ఒమిట్ ఇట్. ఒకవేళ అది 2.5 కానీ ఆర్ 2.7 కానీ ఆ ఓల్డర్ వర్షన్ ఉంటే ఇప్పుడు ప్రెసెంట్ ఉన్న Django ఫ్రేమ్వర్క్కి ఆ ఓల్డర్ వర్షన్ అనేది సపోర్ట్ చేయదు. సో కాబట్టి ప్రెసెంట్ ఏదైతే పైథాన్లో మనం వర్షన్ 3.12.1 చూస్తున్నామో ఆ వర్షన్ అయితే ఖచ్చితంగా మనం లోకల్ మెషిన్లో డౌన్లోడ్ చేయాలి. సో వన్స్ ఒకవేళ మీకు కానీ పైథాన్ ఎలా డౌన్లోడ్ చేయాలో తెలియకపోతే Pvt.Ltd అనే వెబ్సైట్లోకి వెళ్ళండి. సో ఆటోమేటిక్గా అక్కడ మనము పైథాన్ డౌన్లోడ్ చేయొచ్చు. ఇన్ కేస్ మన సిస్టంలో ఆ పైథాన్ ఉందా లేదా అని చెక్ చేయాలి అంటే కమాండ్ ప్రాంప్ట్ని ఓపెన్ చేసి పైథాన్ స్పేస్ హైఫెన్ వర్షన్ అని చెక్ చేయండి. ఇలా మీకు 3.12.2 అనే కరెంట్ వర్షన్ కానీ లేదా 3.12.1 అనే వర్షన్ కానీ చూపించినట్టయితే సో మనకి Django అనేది ఖచ్చితంగా సపోర్ట్ చేస్తుంది. ఇలా మనం CMDలో అయితే ఖచ్చితంగా ఇలా చూపించాలి మనకి పైథాన్ అనేది. ఒకవేళ చూపించకపోతే ఆటోమేటిక్గా మీరు ఏం చేస్తారంటే ఇక్కడ సెర్చ్ బాక్స్లోకి వచ్చి పైథాన్ అని చెప్తే అలా ఐడియల్లీ ఉంటుంది, దాన్ని అన్ఇన్స్టాల్ చేసేసేయండి. అన్ఇన్స్టాల్ చేసిన తర్వాత మీరు క్రోమ్లోకి వెళ్ళండి ఒకసారి. సో మీరు క్రోమ్లోకి వెళ్ళి క్రోమ్ను విజిట్ చేసి సింపుల్గా python.org అని టైప్ చేయండి. python.org అని కానీ టైప్ చేస్తే మనకి పైథాన్ వెబ్సైట్కి సంబంధించి తీసుకెళ్తుంది, అఫీషియల్ వెబ్సైట్కి. ఇక్కడ డౌన్లోడ్స్ ఉంది. ఆ తర్వాత ఇక్కడ పైథాన్ పైన క్లిక్ చేస్తే డౌన్లోడ్లో Pvt.12.2 అని ఆటోమేటిక్గా మనకి డౌన్లోడ్ అవుతుంది. కాకపోతే ఇక్కడ ఇదేంటంటే మనం పైథాన్ 3.12.2 డౌన్లోడ్ చేసిన తర్వాత ఓపెన్ చేస్తాం కదా. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ చూపిస్తున్నాను చూడండి, నేను డౌన్లోడ్ చేశాను దీన్ని. ఇక్కడ డౌన్లోడ్ అవుతుంది. ఫినిష్ అయిన తర్వాత మనం ఓపెన్ చేస్తాం కదా. ఇలా ఓపెన్ చేసేటప్పుడు కొన్ని రిక్వైర్మెంట్స్ అయితే మనం సాటిస్ఫై చేయాలి. అది కొన్నిసార్లు లెస్ అడుగుతుంది, అది ఎస్ ఇవ్వాలి. ఆల్రెడీ నేను ఇన్స్టాల్ చేస్తున్నాను కాబట్టి ఇప్పుడు అది నన్ను మోడిఫై చేయాలని, రిపేర్ చేయాలి, అన్ఇన్స్టాల్ అడుగుతుంది. నేను మీకోసం ఒకసారి ఎలా ఇన్స్టాల్ చేయాలో అని అన్ఇన్స్టాల్ చేసి చూపిస్తాను చూడండి. నేను ప్రస్తుతానికైతే నా లోకల్ మిషన్లో ఏదైతే పైథాన్ 12.2 అనే ఒక వర్షన్ ఉందో దాన్ని అయితే నేను రిమూవ్ చేసేస్తున్నాను. ఇట్ విల్ టేక్ సమ్ టైమ్. సో నాకైతే అన్ఇన్స్టాల్ అయిపోయింది. నేను క్లోజ్ క్లిక్ చేశాను. సో ఇప్పుడు ఆల్రెడీ ఇన్స్టాల్ చేస్తున్నాను కదా, దానిపైన టచ్ చేస్తున్నాను. టచ్ చేసినప్పుడు ఇలా అడుగుతుందండి. ఫస్ట్ మనం ఇక్కడ ఇన్స్టాల్ నౌ డైరెక్ట్గా క్లిక్ చేయకూడదు. ఫస్ట్ మనం ఏం చేయాలంటే యాడ్ python.exe టు ద పాత్ అని చెప్పాలి. మనం ఎన్విరాన్మెంట్ వేరియబుల్కి ఈ పాత్ని కానీ యాడ్ చేయకపోతే మన లోకల్ మిషన్లో ఏదైతే CMDలో మనం టైప్ చేస్తున్నాం అప్పుడు వర్షన్ అనేది కనిపించదు. ఖచ్చితంగా యాడ్ పైథాన్ ఎగ్జిక్యూషన్ టు పాత్ అని క్లిక్ చేసి ఆ తర్వాత ఇన్స్టాల్ నౌ క్లిక్ చేయండి. అప్పుడు మనకు సెటప్ అనేది ప్రోగ్రెస్ అవుతుంది. సో ఆటోమేటిక్గా పైథాన్ అనేది ఇన్స్టాల్ అయిపోతుంది. సో ఇలా మనము కరెంట్ వర్షన్ ఆఫ్ ద పైథాన్ అయితే 3.12.2ని ఇన్స్టాల్ చేస్తాం. సో కొన్నిసార్లు పర్మిషన్స్ అడుగుతుంది ఎస్ ఆ నోవా అని. ఒకవేళ అది కానీ ఎస్ అడిగితే అలో చేయాలా లేదా సిస్టమ్ అని ఎస్ అని టైప్ చేయండి. ఎస్, మనకైతే సెటప్ సక్సెస్ఫుల్ అయిపోయింది. క్లోజ్ చేయండి. అగైన్ ఐఎమ్ గోయింగ్ టు చెక్. సో పైథాన్ హైఫెన్ వర్షన్ అని చెక్ చేస్తున్నాను చూడండి, 3.12.2 అని చూపించింది. సో వన్స్ మన రిక్వైర్మెంట్ అయిపోయిన తర్వాత అగైన్ మీరు ఏం చేస్తారంటే మన సిస్టంలో కావాల్సిన మెయిన్ థింగ్ VS స్టూడియో అండి. సో VS కోడ్. సో అగైన్ మీరు క్రోమ్లోకి వెళ్ళి VS కోడ్ అని క్లిక్ చేస్తే ఇక్కడ విజువల్ స్టూడియో అని ఉంటుంది. VS కోడ్లోకి వెళ్ళండి, విజువల్ స్టూడియోలోకి. వన్స్ మనం విజువల్ స్టూడియోలోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ డౌన్లోడ్ ఫర్ విండోస్ ఉంది కదా, డౌన్లోడ్ ఫర్ విండోస్ క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా మనకి డౌన్లోడ్ అయిపోతుంది. సో ఖచ్చితంగా మనకైతే ఈ Django ఫ్రేమ్వర్క్ని వాడాలి అంటే మన లోకల్ మెషిన్లో పైథాన్ కరెంట్ వర్షన్ ఉండాలి. అదేవిధంగా VS మీన్స్ విజువల్ స్టూడియో టూల్ కూడా మనకు ఉండాలి. సో ఆ తర్వాత మనం ప్రాసెస్ Djangoని ఎలా ఇన్స్టాల్ చేయాలి అది లేటర్గా చూద్దాం. బట్ మనకు ఖచ్చితంగా మనం